నమస్తే ఫ్రెండ్స్, నేను దుర్గా. వెల్కమ్ టు ఆయుష్ చిన్ను వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ ఫుడ్ అయిన గోధుమ రవ్వతో చాలా సింపుల్గా, చాలా క్విక్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే గోధుమ రవ్వ స్వీట్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్వీట్ అనేది చాలా సింపుల్గా, ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది, అంత హెల్దీగా కూడా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు గోధుమ రవ్వని తీసుకుంటున్నాను. ఈ గోధుమ రవ్వ అనేది 2 టైప్స్ ఉంటుందండి. ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది, తెల్ల గోధుమ రవ్వ ఉంటుంది. నాకైతే ఎర్ర గోధుమ రవ్వ అవైలబుల్గా లేదు, నేను ఓన్లీ తెల్లదే తీసుకున్నాను. ఇది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని దాంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మీరు ఇలా అవి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు ఒకటే తీసుకుంటున్నానండి, మా ఇంట్లో కిస్మిస్ అవేం తినరు. సో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ 4 కప్స్ వాటర్ యాడ్ చేయండి. ఈ వాటర్ మరుగుతూ ఉంటాయి కదా, మరుగుతున్నప్పుడు దాంట్లోకి కొంచెం యాలకుల పొడిని వేసుకోండి. అలాగే వెంటనే మనము ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వ ఉంది కదండి, దాన్ని కూడా ఈ వాటర్లోకి వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఈ గోధుమ రవ్వ అనేది వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని చక్కగా ఉడికిపోతుంది. ఒకసారి చేతితో చూసుకోండి అది ఉడికిందో లేదో. గోధుమ రవ్వ అంతా ఉడికే వరకు ఉడకబెట్టండి, ఓకేనా? అది కొంచెం కూడా గట్టిగా ఉండదు, మొత్తం మెత్తబడిపోవాలి. చూడండి, రవ్వ అయితే చాలా బాగా ఉడికింది. ఇందులోకి నేను ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నానో దాంతో 1/2 కప్పు వరకు బెల్లం తురుముని, 1/2 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. మీరు ఇందులోకి మొత్తం బెల్లం కూడా తీసుకోవచ్చు, మొత్తం చక్కెర కూడా తీసుకోవచ్చు. బట్ ఇలా 2 మిక్స్ చేస్తే బాగుంటుందని నేను 2 కలిపి చేస్తున్నాను. ఇప్పుడు అది బెల్లం అంతా కరిగిపోయే వరకు కలుపుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు అయిపోయే స్టేజ్లో, అంటే కుక్ అయిపోయే స్టేజ్లో దాంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. అలాగే మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి మిక్స్ చేసి కలిపేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. ఎంతో ఈజీగా 5 to 10 మినిట్స్లోనే చాలా సింపుల్గా చేసేయచ్చండి ఈ స్వీట్ని. ఇది ప్రసాదం గాను, లేదా ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది, అంత సింపుల్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా నాకు ఇక్కడ గోధుమ రవ్వ అనేది తెల్ల గోధుమ రవ్వనే ఉంది, ఎర్రది మీకు అవైలబుల్గా ఉంటే మీరు దాంతో ట్రై చేసుకోవచ్చు. ఎర్ర గోధుమ రవ్వతో చాలా బాగుంటుంది స్వీట్ అనేది. ఎప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ, ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు కానీ, గోధుమ రవ్వ అనేది మనకి చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తినేస్తారు, పిల్లలైనా సరే పెద్దలైనా సరే. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.